కర్నూలు నగరంలోని బీసీ భవన్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ మాట్లాడుతూ దేశంలో మహిళా మొదటి ఉపాధ్యాయురాలని ఆమె చేసిన సేవలను కొనియాడారు. ప్రతి మహిళ సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వాతంత్రం రానట్లే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడైతే విద్యాపరంగా బీసీలంతా అభివృద్ధి చెందుతారో మరి అప్పుడే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇతర వర్గాలకి తీసుకోకుండా సమాజంలో తలెత్తుకొని తిరగలరన్న ముఖ్య ఉద్దేశంతోనే మరి జ్యోతిరావు పూలే ఆదర్శంతో మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలకు కూడా చదువు చెప్పి మహిళలు కూడా మగవాళ్లకు ధీటుగా ఈ సమాజంలో అన్ని రంగాల్లో ముందుండాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఆమె ఈ కార్యక్రమాలన్నిటినీ చేపట్టడం జరిగింది. మరి ఆమెని మేమందరం కృతజ్ఞతగా ఆమె జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్దలందరూ మరి నక్కలమిట శ్రీనివాసరన్న మా జాతీయ కార్యదర్శి జనని మహిళలు అన్ని రంగాల్లో ముందొస్తున్నారు అంటే దానికి జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిరావు పూలే గారు, ఆయన భార్యకు అప్పట్లోనే చదువు చెప్పించి మహిళా ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఆ మహానుభావులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరము. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే దానికి కారణం ఆ దంపతులు. ఎన్ని విధాలుగా చూసుకున్న అన్నిట్లలో